అభిమాన టీవీ సినీ కళాకారుడు స్వర్గీయ మేదర మహమూద్దీన్ దశదిన కర్మకు హాజరై తన ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేసిన కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అభ్యుదయ కళాసేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ స్వర్గీయ మహమూద్దీన్ స్వగృహంలో ఏర్పాటు చేసిన దశదిన కర్మకు శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ బృందం స్వర్గీయ మహమూద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వర్గీయ మహమూద్దీన్ అమర్ రహే నినాదాలతో ఆ ప్రాంగణమంతా మారుమోగింది. ఈ సందర్భంగా అభ్యుదయ కళాసేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, కవి, సినీ గీత రచయిత, గాయకులు, సమాజ సేవకులు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మాట్లాడుతూ స్వర్గీయ మహమూద్దీన్కు భార్య, 2 పిల్లలు ఉన్నారని, స్వర్గీయ మహమూద్దీన్ ఆర్థికంగా ఎదగలేకపోయాడని, వారి కుటుంబం అంతా పేదవారిగానే మిగిలిపోయారని, అందువలన కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావును ఈ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని, ఈ కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని, దీంతో పాటుగా కుటుంబానికి ఇళ్ల స్థలాన్ని కూడా కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నామని, త్వరలో అభ్యుదయ కళాసేవా సమితి ఆధ్వర్యంలో చిత్రపురి సొసైటీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఎంతో కొత్త ఆర్థిక సహాయాన్ని అందిస్తామని, స్వర్గీయ మహమూద్దీన్ అకాల మరణం కళారంగానికి తీరని లోటు అని ఈ ఆత్మీయ నివాళి కార్యక్రమంలో శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్లతో పాటు ఏఐటీయూసీ కార్పొరేట్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు వంగ వెంకట్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు జేబీ షోరీ, జర్నలిస్టు నాయకులు ఈ మంది ఉదయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆంతోటి పాల్, అభ్యుదయ కళాసేవా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అపరబాలు అల్లి శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు, చిత్రపురి సొసైటీ నాయకులు, సినీ నటుడు తాండూర్ ధనరాజ్, వర్ధమాన సినీ దర్శకులు, నటులు సుభాకర్, స్వర సంగీత విద్వాన్ కలవల రామ్దాస్, సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు ఊసపాటి శ్రీనివాస్, భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా హనుమంత్, ఆంతోటి రాజు, నరసయ్య, వెంకటముత్యం, తుంపరి శివ, రఘు, జర్నలిస్టు సుధాకర్, కరుణాకర్, నరేందర్, అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.